రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల్లో కొనసాగుతున్నాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ పోర్ట్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, ట్రెంట్, టైటాన్ కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇవాళ మనతో జాయిన్ అయ్యారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. కాలర్స్ యొక్క సందేహాలు, డౌట్స్ క్లియర్ చేసేందుకు, అలాగే మార్కెట్స్ కి సంబంధించి విశేషాలు మనకి వివరించేందుకు. శేషు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. శేషు గారు, వరుసగా 7 రోజుల నష్టాలు, ఆ తర్వాత కూడా కొంచెం ఊగిసలాట ధోరణి కనిపిస్తుంది. ఎందుకని ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండడమే కారణమా? మీ అనాలిసిస్ ఏంటి సార్? కంటిన్యూస్ గా మనకి లాస్ట్ ఫ్యూ డేస్ గా రోజు కూడా కిందకి రావడమే చూస్తున్నాము. కొంచెం మధ్యలో ఒక రోజు ముందుకు వెళ్ళినట్టు అనిపించినా కూడా బట్ అది సస్టైన్ కాలేకపోయింది. మళ్ళీ ఈ రోజు ఫ్లాట్ గా కొంచెం మైనస్ లో ఉన్నాయి. ఓవరాల్ గా ఈ ట్రెండ్ అనేది లాస్ట్ ఒక 3 నెలలుగా మనం సేమ్ ఇదే విధమైన ట్రెండ్ అనేది చూస్తున్నామండి. అంటే హైయర్ లెవెల్స్ లో నిఫ్టీ సస్టైన్ కాలేకపోతుంది. సో నిఫ్టీ 25,500 25,300 నుంచి 400 ఆ లెవెల్స్ కి రావడము, కిందకి రావడం చూస్తున్నాము. ఈసారి కూడా అదే జరిగింది. సో దీనికి ప్రధానంగా చెప్పాలి అంటే అటు ఎఫ్ఐఎస్ నుంచి విపరీతమైన సెల్లింగ్ ప్రెషర్ అనేది చూస్తున్నాము. సో దాని కారణం ఏంటంటే మనకి నిఫ్టీ హయ్యర్ లెవెల్స్ లో సస్టైన్ కాలేకపోతుంది. సో ఈవెన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నెలలో కూడా ఎఫ్ఐఎస్ నుంచి బాగా సెల్లింగ్ అనేది కనపడింది. దగ్గరగా 33,000 crores వరకు నెట్ సెల్లర్స్ గా ఉన్నారు ప్రస్తుతానికి. సో నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా నిఫ్టీ ఇదే విధమైన ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం 24,200 ఆ లెవెల్స్ లో నిఫ్టీ కొంత మేర సపోర్ట్ తీసుకోవచ్చు. అయితే మనకి ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 వారాలు 3 వారాలు అంతా కూడా ఏంటంటే దివాళీ రిలేటెడ్ కొంచెం సెంటిమెంట్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి స్టాక్ మార్కెట్స్. యూజువల్ గా దివాళీ కొంచెం మార్కెట్స్ కొంత అప్ ట్రెండ్ లోకి రావచ్చు. నేను అనుకోవడము ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 200 పాయింట్స్ కిందకి వచ్చిన తర్వాత ఒక సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్స్ టువర్డ్స్ 25,000 క్లోజర్ గా 25,200 ఆ లెవెల్స్ మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ ఒక 1 month లో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓవరాల్ గా స్లోగా కొంచెం ఇంకొక 200 పాయింట్స్ కిందకి వచ్చినప్పుడు బయింగ్ స్టార్ట్ చేయమని చెప్తాను. రైట్ సార్. ఫస్ట్ కాలర్ ఉన్నారు ఇవాళ హరి గారు, వరంగల్ నుంచి. హరి గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? శేషు గారు ఉన్నారు, అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బోత్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. తాన్లా ప్లాట్ఫామ్ ఒకటను ఉషా మార్టిన్ ఇక్కడ ఎంటర్ తీసుకోవచ్చు ఫర్ 1 year to 2 years కోసం. రైట్ శేషు గారు, తాన్లా సాఫ్ట్వేర్ అండ్ ఉషా మార్టిన్ ప్రస్తుత లెవెల్లో తీసుకోవచ్చు అంటున్నారు. తాన్లా ప్లాట్ఫామ్ ప్రస్తుతం 2 years 3 years ఉద్దేశంతో కొనొచ్చానంటే అడిగారండి. అంటే మరీ ఇది 3 years అని కాకుండా మీరు ఏమేంటంటే అంటే ఇది గ్రోత్ పరంగా దాదాపు అయిపోయిందని చెప్పాలండి. ఒకే సేమ్ రిజల్ట్స్ కానీ గమనిస్తే సేమ్ అదే 1,000 crores మార్క్, సేమ్ అదే రిజల్ట్స్ లాస్ట్ మనకి 4 quarters కూడా ఉన్నాయి. కాబట్టి తాన్లా ప్లాట్ఫామ్ ని 4-5 years కోసం కొనడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే గ్రోత్ కనిపించినప్పుడు అటువంటి స్టాక్ లో మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవడం కరెక్ట్ కాదు. కాకపోతే బాగా కొని మళ్ళీ ఒక 10 to 15% ఆర్ 20% కైండ్ ఆఫ్ ప్రాఫిట్ లో ఎగ్జిట్ కావడానికి అయితే తాన్లా ప్లాట్ఫామ్ వెళ్ళండి. కరెక్షన్స్ లో కొనుక్కొని మళ్ళీ ఒక మూవ్ వచ్చినప్పుడు, అప్ ట్రెండ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ కావాలండి. బట్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే తాన్లా వద్దని చెప్తాను. ఇక ఉషా మార్టిన్ గురించి అడిగారు. ఉషా మార్టిన్ మాత్రం ఇది మంచి అప్ ట్రెండ్ లో ఉండి ఇప్పుడే ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉషా మార్టిన్ లో కనపడుతుంది. దీన్ని మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ కి ట్రై చేయొచ్చు. కరెక్షన్స్ లో కొనుక్కోనండి. ఎందుకంటే రీసెంట్ గా బాగా నాన్ స్టాప్ ర్యాలీ చూసాం ఇందులో. కాబట్టి ఇప్పుడే ఒక కరెక్షన్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇక్కడ నుంచి ఇంకొక డిప్ అనేది ఆల్రెడీ ఉంది, కొంచెం కరెక్షన్ రావచ్చు, వచ్చినప్పుడు మీరు కొనుక్కోండి.
రైట్ సార్, నెక్స్ట్ కాల్ శర్మ గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. శర్మ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం అండి. హిందుస్థాన్ కాపర్ మాక్సిమం ఈ సంవత్సరం హై 350కి దగ్గరగా ఉందండి. అమ్మేసుకోవచ్చా వెయిట్ చేయొచ్చా? శేషు గారు. హిందుస్థాన్ కాపర్ అయితే మీరు మంచిగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ప్రాఫిట్ బుక్ చేసేసుకోండి. మళ్ళీ దీనికన్నా వేరే స్టాక్ లో వెళ్ళొచ్చు. మీరు అన్నట్టుగానే ఈ మధ్య కాలపు హైక్ వచ్చింది. సో మళ్ళీ ఛాన్స్ ని గతంలో ఇట్లా ఇది 24 లో ఒకసారి ఇదే విధంగా వెళ్ళింది. అప్పుడు దగ్గరగా 390 దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడే మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. కాబట్టి ఒకసారి ప్రాఫిట్ తీసేసుకోండి. రైట్ శేషు గారు, ఇటీవల కాలంలో మనకి అమెరికాకి చూస్తే కొంత టారిఫ్ వార్ ఏదైతే నడుస్తుందో సో దానివల్ల ఫార్మా కానీ ఐటీకి కానీ రాబోయే కాలంలో వాటిపైన ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఐటీకి ప్రభావం అయితే ఉండదండి. ఎందుకంటే ఐటీ అనేది మనం ఇక్కడ ఆల్రెడీ సాఫ్ట్వేర్ మన ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం కాబట్టి పెద్ద ఉండదు. ఫార్మాకి మాత్రం కొన్ని ఫార్మా కంపెనీస్ కి మాత్రం కొంచెం దాని ప్రభావం ఉంటుంది. ఏవైతే బ్రాండెడ్ ఫార్మాలకు కూడా ఏంటంటే బ్రాండెడ్ ఎక్స్పోర్ట్స్, బ్రాండెడ్ ఏవైతే మనం ఇక్కడ నుంచి తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే బ్రాండెడ్ వాటి మీద మాత్రమే ఈ 100% ఉంది. అది అర్థం చేసుకోవాలి. నాట్ అన్నిటికి కాదు, జెనరిక్ కి ఏపీఎస్ కి కాదనమాట. బల్క్ డ్రగ్ వీటికి అయితే లేదు టారిఫ్ అనేది. పాతదే ఉంది. ఇప్పుడు కొత్తగా 100% విధించింది మాత్రం ఓన్లీ బ్రాండెడ్ వాటికి అనమాట. కాబట్టి అది కొన్ని కంపెనీస్ కి దాని ప్రభావం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఏంటి, టారిఫ్స్ ఇవన్నీ కూడా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ట్రంప్ నిర్ణయాలు ఈ రోజు ఇలా ఉంటే రేపు వేరేగా ఉంటాయి, తర్వాత ఎల్లుండి వేరే విధంగా ఉంటాయి. కాబట్టి దాన్ని మనం బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు. అయితే ఐటీ విషయానికి వస్తే మాత్రం ఐటీ కంపెనీస్ లో ఫ్రెష్ బయింగ్ కన్నా ర్యాలీస్ లో ఎగ్జిట్ తీసుకోవడం బెటర్ అండి. రైట్ శేషు గారు. నెక్స్ట్ కాలర్ రవి గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. రవి గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. వోడాఫోన్ గురించి అండి. చెప్పండి, మీ డౌట్ ఏంటి? అది మనం 870లో కొన్నామండి. ప్రజెంట్ లాస్ లో ఉంది. అది తిరిగి ఉంచొచ్చా లేకపోతే బయటకు రావచ్చా? శేషు గారు, వోడాఫోన్ హోల్డ్ చేయొచ్చా? ఆల్రెడీ ఉన్నాయట, సో ఎగ్జిట్ అవ్వాలా, హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నాను. వోడాఫోన్ కానీ ఇది ఎప్పటి నుంచో ఇక్కడ ఇది ఏంటి అంటే ఏదో న్యూస్ లాగా రావడము, పెరగడము, తర్వాత మళ్ళీ కిందకి రావడం, ఇది ఇట్లే ఉంటుందండి. ఇదంతా కూడా ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ స్టాక్ కాదు, స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకొని అంటే ప్లేయర్స్ ఎక్కువ లేరు, అయినా సరే దీనికి ఏంటంటే విపరీతమైన డబ్బు కావాలి అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి 2,33,000 కోట్ల అప్పు ఉంది. ఓకే, సరే అది పెద్ద కాదు అనుకున్నా కూడా డే టు డే బేసిస్ లో పని జరగాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా కంపెనీ వీళ్ళకి కొన్ని వేల కోట్లు ప్రతి నెల కావాలి. అలా రాగలిగితేనే ఈ కంపెనీ ముందుకు, మీరు అది అర్థం చేసుకోండి. ఊరికే జస్ట్ వోడాఫోన్ 8 రూపాయలు ఉంది కదా, ఇదే ఆలోచనలు చాలా మంది ఉంటాయండి. లాస్ట్ 4 ఏళ్లలో మీరు చూసారు, దానికి ముందు కూడా ఏంటి, కోవిడ్ తర్వాత అందరూ కూడా ఈ స్టాక్ లో బాగా కొన్నారు, పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో పెరిగింది, మళ్ళీ కిందకి రావడం చూస్తున్నాము. 21-15కి వెళ్ళింది అనమాట. కాబట్టి అసలు బేసిక్ ఫండమెంటల్ మీరు చూడండి, అసలు ఏంటి ఒక స్టాక్ ని సెలెక్ట్ చేసుకునే ముందు ఏంటి అంటే అసలు ఈ కంపెనీకి బిజినెస్ ముందు ఎలా చేస్తుంది అనేది ఆలోచించాలి. కాబట్టి మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కాండి. ఇటువంటి కంపెనీస్ మధ్యలో పెరగొచ్చండి, అవన్నీ స్పెక్యులేషన్ పరంగా పెరుగుతాయి తప్ప అంతకుమించి ఏం లేదు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి లత గారు కాల్ చేశారు. లత గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ శేషు గారు. గుడ్ ఆఫ్టర్నూన్. మా దగ్గర సుమిటోమో కెమికల్స్ ఇండియా లిమిటెడ్ 570లో ఉన్నాయండి స్టాక్స్. దాన్ని హోల్డ్ చేయొచ్చా అండి? ఫర్దర్ గా ఫాల్ అయితే యావరేజ్ చేసుకోవచ్చా? ఎంత టైం హోల్డ్ చేసుకోవాలి అనేది చెప్పండి. అట్ ద సేమ్ టైం జైడస్ వెల్లర్స్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా అండి? రైట్ శేషు గారు, సుమిటోమో ఒకటి అడిగారు, జైడస్ లాస్ట్ టైం నేను ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే చెప్పడం జరిగిందండి. సో ఏదైనా ప్రస్తుతానికి మీరు ఇంకా హోల్డ్ చేస్తున్నారు, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఎందుకంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ నెంబర్స్ చూస్తే చాలా బాగా వచ్చాయి. సో నేను ఇంకా కొంచెం దీని మీద పాజిటివ్ గానే ఉన్నాను సుమిటోమో కెమికల్స్ మీద. అయితే ఇప్పుడు షార్ట్ ట్రెండ్ అయితే మాత్రం బాగా డౌన్ ట్రెండ్ లోకి వెళ్ళిపోయిందండి. ఇంకా ఇది డౌన్ ట్రెండ్ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది. దగ్గరగా ఇది 500 లెవెల్స్ కూడా బ్రేక్ కావచ్చేమో సుమిటోమో.
బట్ లాంగ్ టర్మ్ కి అయితే ఉంచండి. తర్వాత జైడస్ వెల్నెస్ బ్రహ్మాండమైన ర్యాలీ చూసాము. స్టాక్ కి రీసెంట్ గా కార్పొరేట్ యాక్షన్ పరంగా బోనస్ చూసాము. సో దాని తర్వాత ఈ స్టాక్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా దీని మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. రీసెంట్ గా వీళ్ళు గ్రోత్ అనేది గతంలో లేదు, బట్ ఇక్కడ నుంచి గ్రోత్ కూడా యాడ్ కావచ్చు అండి. చాలా కంపెనీస్, చిన్న కంపెనీస్ ని అక్వైర్ చేసుకుంటున్నాడు ఇనార్గానిక్ గ్రోత్ కోసము. కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో మనకి రెవెన్యూస్ పరంగా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. బట్ మార్జిన్స్ మాత్రం ఇమీడియట్ గా ఉండవు, కొంచెం టైం పడుతుంది. బట్ ఏదైనా కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా జైడస్ వెల్నెస్ లో మీరు స్లోగా యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. రైట్ సార్, నెక్స్ట్ కాల్ ఖమ్మం నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేసి. శ్రీనివాస్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్ ఒరియానా పవర్ నేను 1800 కాంచి చూసుకుంటూ వస్తున్నా సార్. అయితే ఇప్పుడు వచ్చేసి 2600 దగ్గర ఉంది. అది ఓకే, తీసుకోవచ్చా లేదా అనేది ఒకటి. శేష్ గారు స్టాక్ ఒరియానా పవర్ సార్. ఒరియానా పవర్ అట 1800 నుంచి కొంటూ వస్తున్నారంట. చూస్తున్నా సార్, నేను కొనలేదు. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు 2600 దగ్గర ఉంది, తీసుకోవచ్చు అంటారా లేకపోతే ఆగమంటారా? రైట్, శేష్ గారు. సో ఒరియానా పవర్ గురించి అడిగారు. కరెంట్ రేట్ లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. కరెక్ట్ అండి, ఇది బాగా హైలీ స్పెక్యులేటెడ్ స్టాక్ అండి ఇది. దీని అయితే ఎలా పెరిగిందో పడినప్పుడు కూడా అలానే ఉంటుందండి. సో అలానే ఉంటది. కాబట్టి ఇటువంటి స్టాక్స్ జోలికి అంటే ఇటువంటి కొనేటప్పుడు మనం ఏంటి అంటే కంప్లీట్ గా కంపెనీ గురించి మీకు అవగాహన ఉంటే మీరు కొనండి. నేనైతే దీని గురించి కొనమని అయితే చెప్పలేను, నో అని కూడా చెప్పలేను. ఎందుకంటే దీని గురించి నాకు పూర్తిగా అవగాహన లేదు. కాబట్టి ఇటువంటి అవగాహన లేని కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. పెరగచ్చేమో, పెరగడానికి ఎంత అవకాశం ఉంటుందో పడడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది. దీని గురించి అయితే నేను ఎటువంటి కాల్ అయితే ఇవ్వలేనండి. రైట్ సార్, నెక్స్ట్ కాల్ రమేష్ గారు నల్గొండ నుంచి కాల్ చేశారు. రమేష్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఇది పిడిచాప్ ఫండ్ లాంగ్ టర్మ్ మధ్య సార్, మ్యూచువల్ ఫండ్ సార్. ఏంటండి మళ్ళీ ఒకసారి చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? మిడ్ క్యాప్ ఫండ్, మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మ్ మధ్య కదా. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్. ఓకే, లాంగ్ మిడ్ క్యాప్ ఫండ్ సార్. మిడ్ క్యాప్. ఓకే, లాంగ్ టర్మ్ 5 years మధ్యలో సార్. యా, శేష్ గారు. మిడ్ క్యాప్ ఫండ్ అంటే ఒకటండి, మిడ్ క్యాప్ అనేది ఫ్యూచర్ లో డెఫినెట్ గా బాగానే ఉంటాయండి, అందులో డౌట్ లేదు. నేను ఎస్ఐపి చేయాలా ఏంటి అది పూర్తిగా అడగలేదు. అంటే ఒకటేసారి బల్క్ గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా అనేది నేను నాకు చెప్పలేదు. బట్ మీరు కొనుక్కోవచ్చండి. కాకపోతే ఎస్బీఐ కాకుండా మీరు పనిచేయండి. ఎస్బీఐ కన్నా మీరు వేరే ఫండ్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుందండి. లైక్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ తీసుకోవచ్చండి. అదొకటి, అది పర్లేదు. హెచ్డిఎఫ్సి తీసుకోనండి. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ అని ఉంటుంది, దాన్ని ట్రై చేయండి. ఇన్స్టాఫ్ ఎస్బీఐ కన్నా హెచ్డిఎఫ్సికి వెళ్ళండి. హరిహర్ రావు బెంగళూరు నుంచి కాల్ చేశారు. హరిహర్ రావు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ ప్రాగ్ ఇండస్ట్రీస్ 372 లో కొన్నానండి, ఉంచుకోవాలా గీతవాలా? ఓకే, శేషు గారు. ప్రెస్ ఇండస్ట్రీస్ అంట. నమస్తే సార్. ప్రెస్ ఇండస్ట్రీస్ 370 లో కొన్నారట. హోల్డ్ చేయాలా, కొన్నానండి. హోల్డ్ చేయాలా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతుంది. లేకపోతే యాడ్ చేసుకోవచ్చా ఇంకా? కరెక్ట్ లెవెల్. సో ప్రస్తుతానికి యాడ్ చేసుకోవడం వద్దులే కానీ ఉన్న పొజిషన్స్ ని కంటిన్యూ చేసుకోనండి. ఫర్దర్ గా యాడ్ చేసుకోవడం అనేది వద్దు. మీకు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు కదా, అవి అట్లనే ఉంచుకోనండి. రీసెంట్ గా బాగా రిజల్ట్ పరంగా అటు టాప్ లైన్ అటు బాటమ్ లైన్ రెండు కూడా డిసప్పాయింట్మెంట్ చేయడం చూస్తున్నాము. సో అందుకు ఈ స్టాక్ లో వన్ సైడెడ్ సెల్లింగ్ అనేది కనపడింది. మీరు చూస్తే లాస్ట్ 2 క్వార్టర్లు ఏమాత్రం కూడా అంటే గ్రోత్ పక్కన పెట్టి ఏమైందంటే డీ గ్రోత్ వెళ్ళిపోయింది, అంటే రెవెన్యూస్ తగ్గాయి. సో దాని కారణంగా ఈ స్టాక్ లో పడ్డం, ఇంకా కొంచెం పడడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఉన్న పొజిషన్ హోల్డ్ చేసుకుని ఫ్రెష్ గా యాడ్ చేసుకోవడం అయితే ఉంది.
రైట్ సార్, నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ గారు కాల్ చేశారు. హనుమాన్ సింగ్ గారు నమస్తే, చెప్పండి ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే శేషు గారు. ఇప్పుడు ఓఎఫ్ఎస్ఎస్ తర్వాత వచ్చి పర్సిస్టెంట్, ఈ రెండు ఇప్పుడు తీసుకోవచ్చా అండి 1 year కోసం? ఓఎఫ్ఎస్ఎస్ ఓకే, ఇంకోటి పర్సిస్టెంట్. ఓకే ఓకే అండి. 1 year ఓఎఫ్ఎస్ఎస్ అయితే మీరు ఉంచండి. పర్సిస్టెంట్ ఈ లెవెల్లో కొన్నారా లేకపోతే? హనుమాన్ సింగ్ గారు పర్సిస్టెంట్ గురించి అడుగుతున్నారు, ఈ లెవెల్లో కొన్నారా అని అడుగుతున్నారు. ఎంతమంది తీసుకొని ప్రాఫిట్ పొందాను, మళ్ళీ తీసుకోవడానికి. మళ్ళీ కొనుక్కోండి. రెండు కూడా ఇప్పుడు ఉన్న ఐటీ లో మీరు చాయిస్ బెటర్ చాయిస్ అండి. సో ఓఎఫ్ఎస్ఎస్ కూడా మీకు ఏంటి అంటే బెటర్ చాయిస్, అంటే ప్రోడక్ట్ బేస్డ్ అవుతుంది కాబట్టి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకటి మీరు ఇప్పుడు ఆల్రెడీ డౌన్ ట్రెండ్ లో ఉంది, స్లోగా మీరు యాడ్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే మళ్ళీ దీన్ని నెక్స్ట్ అప్ ట్రెండ్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. పర్సిస్టెంట్ కూడా సేమ్ అదే ఫార్ములా వాడాలండి. రెండిట్లో కూడా మీరు కొనుక్కోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది 4-5 years కోసం వెయిట్ చేయడం అట్లా కాదనమాట. మళ్ళీ ప్రాఫిట్ వస్తే బుక్ చేసుకో. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ అరుణ గారు మండపేట నుంచి కాల్ చేశారు. అరుణ గారు నమస్తే, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి, నా దగ్గర పూనావాలా ఉన్నాయండి కొన్ని స్టాక్స్. ఓకే, అలాగే IRDA తీసుకొచ్చండి ఏవైనా ఫ్రెష్ ఎంట్రీ. పూనావాలా గురించి మీ డౌట్ ఏంటి చెప్పలేదు? పూనావాలా హోల్డ్ చేస్తానండి, 500 లోను. యాక్చువల్ గా ఇంకా ఫర్దర్ గా మూవ్ అవ్వడం లేదు, సో హోల్డ్ చేయమంటారా? IRDA ఫ్రెష్ ఎంట్రీ తీసుకొచ్చా. రైట్, శేషు గారు. ఇంకో స్టాక్ ఏమన్నారండి? ఇరేడా సార్, ఇరేడా ఒకటి, పూనావాలా ఫైనాన్స్ అనుకుంటా 491 ఉంది ఇవాళ. ఆల్రెడీ ఉన్నాయట, ఇంకా యాడ్ చేసుకోవాలా అయితే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. అండ్ ఈ రేట్లో IRDA ఇరేడా కొనొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, పూనావాలా ఉంచండి. పూనావాలాకి ఇప్పుడు మీరు చూడండి, మార్కెట్స్ చాలా స్టాక్స్ లో, మెజారిటీ స్టాక్స్ లో బాగా రీసెంట్ గా మార్కెట్ లాస్ట్ ఒక 2-3 నెలల్లో మార్కెట్ కొంచెం కిందకి రాగానే చాలా స్టాక్స్ కిందకే వస్తున్నాయి. బట్ పూనావాలా మీరు చూడండి బాగానే ఉంది కదా. ఇంకా మీకు ఇంకా దీని నుంచి మన ఎక్స్పెక్టేషన్స్ అంటే మనం ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టుకునేది పెరగలేదంటే కాదు, బాగానే ఉందండి. లైఫ్ టైం ఐస్ దగ్గర ఉంది కాబట్టి మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఉంచండి. ఇంకా న్యూ హైస్ కి వెళ్లే అవకాశాలు పూనావాలాలో ఉన్నాయి. తర్వాత IRDA గురించి అడిగారు. IRDA విషయానికి వస్తే ఫ్రెష్ గా కొనాలని అడిగారు. ఇది స్లోగా కన్సాలేషన్ లో ఉంది. ఫ్రెష్ గా ట్రై చేయొచ్చు, బై చేయొచ్చు. ఫ్రెష్ గా IRDA ని మీరు ట్రై చేయొచ్చు. రైట్, శేషు గారు, మనకి మళ్ళీ రెపో రేట్లో కోత ఉండే అవకాశం ఉన్నట్టుగా కొంత అంచనాలు వస్తున్నాయి. ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? సో రెపో రేట్ లో కోత అనేది డెఫినెట్ గా అండి. ఇక్కడ నుంచి ఏంటి అంటే కొంచెం మళ్ళీ ఎకానమీలోకి మనీ రావాలి అంటే ఏంటంటే స్లోగా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించుకుంటూ, అంటే రెపో రేట్ తగ్గిస్తే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. సో దట్ ఏంటి అంటే మనీ అనేది ఫ్లో అనేది బాగా ఎకానమీలో ఉంటుంది. సో డెఫినెట్ గా ఒక విధంగా చెప్పాలంటే మంచిదే అని చెప్పొచ్చు అండి మనకి. ఎందుకంటే అటు US టారిఫ్స్ ఇట్లా ఈ విధంగా కంపెనీస్ కొంచెం కొన్ని కంపెనీస్ కి, అన్నిటికీ కాదు కొన్ని కంపెనీస్ కొంత టాప్ లైన్ ప్రెషర్ ఉంటుంది. సో అటువంటిప్పుడు మనం డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ అంటాం. డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీలో ఇటువంటి నిర్ణయాలు ఏమవుతుందంటే కొన్ని సెక్టర్లు చాలా పాజిటివ్ అంశాలుగా, ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ ఒకటి ఉంది. సో ఆబ్వియస్ గా మనకి ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే ఏమవుతుంది, అందరం కూడా మనం కార్లో కొనుక్కోవడానికి ఎక్కువ చెబుతాం. అదేవిధంగా హౌసింగ్ కంపెనీస్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే ఎక్కువ ఇల్లు కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇట్లా ఈ విధంగా ఈ రెండు సెక్టర్లు బాగుంటే మిగతా దానికి అనుగుణంగా మిగతా సెక్టర్లు కూడా ముందుకు వెళ్తాయి. ఇట్లా ఎకానమీలో ఒక సెక్టర్ స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తే దాన్ని బేస్ చేసుకుని మిగతా సెక్టర్ కూడా ముందుకు వెళ్తాయి. ఇది ఓవరాల్ గా మంచి పరిణామమే అండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ అంజనీ గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. అంజనీ గారు నమస్తే, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు? శేషు గారు ఉన్నారు ఇవాళ, అడగండి. నమస్తే అండి. నమస్తే శేషు గారు. నా దగ్గర ట్రాన్స్ఫార్మేషన్ రెక్టిఫైర్స్ ఉన్నాయండి 495 రేంజ్ లో. అయితే అది లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేసినట్టు, లేదంటే షార్ట్ టర్మ్ లో 550 అలా వచ్చినప్పుడు మాత్రమే ఎగ్జిట్ అవుతా ఉంటానా అనేది ఒకటండి. ఇంకొకటి ప్రీమియర్ ఎక్స్ప్లోజర్స్, అది ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా అండి? ఓకే, శేషు గారు ట్రాన్స్ఫార్మర్స్ గురించి అడిగారు, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్
ట్రాన్స్ఫార్మర్స్ ఎంతలో కొన్నారండి? 95 అండి. ఎంతలో అండి? 495. యా, ఇప్పుడు ఇది ఈరోజు 485 ఉన్నట్లుంది. ఓకే ఓకే. సో అంటే ఇది మీరు ఒకటి మీరు ప్యూర్ ట్రేడింగ్ పరంగా మీరు అడిగారా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అడిగారా తెలియదండి. ఇన్వెస్ట్మెంట్ కి అయితే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అండి. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ అయితే కంటిన్యూగా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. మీరు రిజల్ట్స్ పరంగా చాలా బాగుంటున్నాయి. గ్రోత్ చాలా ఫాస్ట్ గ్రోత్ ఇందులో మనం చూస్తున్నాము. కాబట్టి మీరు కంటిన్యూ చేసుకోండి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్. అట్లా కాదు మీరు ట్రేడింగ్ పరంగా అనుకుంటే 480 దగ్గర కొంచెం స్టాక్ ఆగొచ్చు. అక్కడ నుంచి 520, 530 లెవెల్స్ ప్రాఫిట్ బుకింగ్ జోన్ గా ట్రేడింగ్ పరంగా చెప్తాను. తర్వాత ఇంకో స్టాక్ ఏమన్నారండి? ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ సార్. ఏంటి దీని గురించి ఏమన్నారండి? అవి కొనొచ్చా అని అడిగారు. కొనుక్కోవచ్చు అండి. 559 ఉంది సార్ ఈరోజు, 559.75 సార్. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ మీరు కొనుక్కోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే ఇది చాలా షార్ప్ గా రీసెంట్ గా పెరిగి అదేవిధంగా పట్టణం కూడా స్టార్ట్ అయింది. కరెక్షన్స్ లో మాత్రం కొనుక్కోండి. ఇప్పటికి ఈ రోజు మీరు నిర్ణయం తీసుకుని కొనాల్సిన అవసరమే తెలియదు. స్లోగా కొంచెం కిందకి రావచ్చు. బట్ ప్రీమియం ఎక్స్ప్లోజివ్స్ అయితే మాత్రం కొనుక్కోండి. ఏంటంటే డిఫెన్స్ లో ఉన్నారండి. అంటే ఎక్స్ప్లోజివ్ మీ పేరులోనే ఉంటుంది, తెలిసిందే కదా. డిఫెన్స్ లో ఉన్నారు. చిన్న సైజ్ కంపెనీ అండి ఇది. ఎక్కువగా 84% దాకా దీనికంతా కూడా డిఫెన్స్ రిలేటెడ్ నుంచే వస్తుంది. లాంగ్ టర్మ్ కి బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది హైలీ వోల్టాలిటీ స్టాక్ అండి. చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. పడడం పెరగడం కూడా చాలా ఎక్కువ పడినా కూడా ఇక్కడ నుంచి 20% మనకి డిప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందుకని కొంచెం జాగ్రత్తగా మీరు స్లోగా ఒకే బయింగ్ పాయింట్ కాకుండా స్లోగా 2-3 బయింగ్ పాయింట్స్ లో పెట్టుకుని